సో మామిడి గిరిధర్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. మామిడి గిరిధర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మరి కాసేపట్లో రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. సో మనం వీరిని అడిగి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మామిడి గిరిధర్ గారు, సో నిజానికి ఈ చీకటి రాజ్యం తర్వాత ఎమర్జెన్సీ అనగానే ముందుగా మనం ఏ విషయం మాట్లాడుకోవాలి, ఎందుకు దీన్ని మనం చీకటి రాజ్యంగా మాట్లాడుకుంటున్నాం, ఏమిటి దానికి సంబంధించిన పూర్వ వివరణ? మొట్టమొదటిది ఎమర్జెన్సీ ఎందుకు డిక్లేర్ చేశారు అన్నటువంటి విషయం మీద చర్చ ఒక ఎత్తు అయితే, ఎమర్జెన్సీ వల్ల మనం ఏం నష్టపోయాం అన్నది చాలా కీలకమైనది. భారతదేశంలో మౌలిక హక్కులు ప్రజలకు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి హక్కులు లేవు. ఇష్టానుసారంగా వీళ్ళని అరెస్ట్ చేయడము, పొలిటికల్ ఆపరెంట్స్ అందరినీ కూడా జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టినటువంటి ఉదంతాలు మనం విన్నాం. మనం రెండవది, ఏ కోర్టులోకి వెళ్ళినా మీ హక్కులు మీరు కోరుకునేటువంటి దానికోసం డిమాండ్ పెట్టేటువంటి పరిస్థితులు లేవు. అక్కడ ప్రభుత్వం నిర్ణయించేది. అదే సమయంలో ఈ ఎమర్జెన్సీని అదునుగా తీసుకొని సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ కుమారుడు, రెండవ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా విస్తృతమైనటువంటి నస్బందీ యాక్టివిటీ చేశారు ఆయన. అంటే మన స్టెరిలైజేషన్ యాక్టివిటీ, స్త్రీలకు స్టెరిలైజేషన్ కావచ్చు, పురుషులకు స్టెరిలైజేషన్ కావచ్చు, పిల్లలు పుట్టకుండా ఉండే దిశగా ఆయన ప్రయత్నాలు జరిగాయి. అలాగే మన రాజ్యాంగాన్ని పార్లమెంట్ కానీ లేదా క్యాబినెట్ కానీ ఆమోదం లేకుండా ఒక ప్రెసిడెన్షియల్ సంతకంతో ఒక ఆర్డినెన్స్ తోటి ప్రియాంబుల్ని అమెండ్ చేశారు. ప్రియాంబుల్ని అమెండ్ చేసి దాంట్లో సోషలిస్ట్, సెక్యులర్ రిపబ్లిక్, సోషలిస్ట్ సెక్యులర్ అన్న రెండు పదాలు దాంట్లో చేర్చడం జరిగింది. ప్రియాంబుల్లో చేస్తే ఏంటి, మిగతా సెక్షన్లు ఏం జరగలేదు కదా అని చాలా మంది దాన్ని వాదిస్తారు. కానీ దాని యొక్క పర్యవసానం మనం ఈ గత 57లో చూసాం. మనం సెక్యులర్ అన్న పదానికి పరిభాష కాంగ్రెస్ ఇచ్చింది. వాళ్ళు ఏం నిర్ణయిస్తే అది సెక్యులర్ అయింది. వాళ్ళు ఏది దీన్ని సెక్యులర్ కాదంటారో అది సెక్యులర్ కాకుండా పోయింది. కాబట్టి ఆ ముసుగులో వాళ్ళు తుష్టీకరణ రాజకీయాలు, కొన్ని మతాలకు ఎక్కువ ఒత్తాసు పలకడము, వాళ్ళని ఓటు బ్యాంక్గా మలుచుకోవడము, ఇవన్నీ మనం చూసాం. గత 50 సంవత్సరాల్లో దాన్ని వాడుకున్నారు. అలాగే మనకు సోషలిస్ట్ అన్న పదం మనకు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళకి అంతా తెలియదా? అన్నీ తెలిసి వాళ్ళు ఆ పదాలు ఎందుకు పెట్టలేదు? కాబట్టి ఆ పదాన్ని మళ్ళీ చేర్చడంలో ఏమైందంటే, ఈ దేశపు వనరులన్నీ సోమరిపోతలకు, ఎవరికి అవసరం లేదో వాళ్లకు వెళ్ళడమే కాదు, వాళ్ళ పేరిట కొంతమంది బడాబాబులు, కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, అంటే మన సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఆ పేరిట లూటింగ్ బాగా చేశారు. సో గత కొన్ని 50 సంవత్సరాలుగా ఇది నడుస్తూ వచ్చింది. సోషలిజం పేరిట ఈ దేశాన్ని కొల్లగొట్టడము, ఈ దేశాన్ని పేదరికంలోనే ఉంచడం ఒక ప్రయత్నము. అలాగే సెక్యులరిజం పేరిట ఇక్కడ ఉన్నటువంటి ధార్మికమైనటువంటి ఈ దేశానికి చెందినటువంటి పెద్ద మతమైనటువంటి ఆర్ ఏమంటామంటే భావజాలం ఏదైతే ఉందో హైందవం అంటామో, దానికి పెద్ద దెబ్బ తగిలేలాగు వీళ్ళ రాజకీయాలన్నీ నడిచినాయి. సో ఎమర్జెన్సీ యొక్క ప్రభావం ఇవన్నీ మనం చూడవచ్చు. ఇమ్మీడియట్గా అక్కడ అందరినీ అరెస్ట్ చేయడం, అది ఏదైతే జరిగిందో అది ఎలాగో జరిగింది. అది సరే, దాని తర్వాత ఆవిడ ఓడిపోయింది. కానీ వీళ్ళు అపోజిషన్ నిజంగా దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి, ఆవిడని ఎదుర్కోలేనటువంటి పరిస్థితి, మళ్ళీ ఆవిడ 2-3 సంవత్సరాల్లో మళ్ళీ తిరిగి రావడము, భవ్యమైన విజయం సాధించి ఆవిడ మళ్ళీ ప్రధాన అయ్యే పరిస్థితి మనం చూసాం. అంటే ఈ ప్రజలలో ఇంత అరాచకం సృష్టించి, రాజకీయాన్ని భంగం చేసి, మన చట్టాన్ని, మన కాన్స్టిట్యూషన్ని భంగం చేసి, ఇక్కడ రాజకీయ అస్థిరత తీసుకొచ్చి, ఎక్కడా ఎవరికి హక్కులు లేకుండా హరించి, మానవ హక్కులను హరించినటువంటి వ్యక్తిని మళ్ళీ ఈ ప్రజలే ఎన్నుకున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక ఆవిడ ఎంతటి నియంతనో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయి, వీళ్ళని ఎలా వాడుకోవాలని తెలిసినటువంటి వ్యక్తి అలా చేసింది ఆవిడ. కాబట్టి ఇది ఒక డెఫినెట్గా మన అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని నేను స్వతంత్రం అని పిలవను, దాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంటాను నేను. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో కదా 75 సంవత్సరాల చరిత్రలో ఇది తప్పకుండా ఒక కాలయుగం కింద మనం బ్లాక్ ఎరా కింద మనం పరిగణించవచ్చు. కాబట్టి
మళ్ళీ అది పునరావృతం అవ్వదు అని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇప్పటికి కూడా మనకు కాన్స్టిట్యూషన్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేటువంటి అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయి. అంటే ఏదైనా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మన రూపాయి కొలాప్స్ అవ్వడము, లేదా మనకు బ్యాంకులు కొలాప్స్ అవ్వడము, ఇటువంటివి ఏమైనా పెద్ద మేజర్గా జరిగితే కనుక, మన ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి మన శ్రీలంకలో జరిగింది కదా, అటువంటిదైనా మన దేశంలో జరిగితే ప్రభుత్వం ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ప్రైవేట్ ఆస్తులను జప్తు చేసుకోవడం కావచ్చు, లేదా కొంత మనకు ఉన్నటువంటి హక్కులని హరించేటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే దేశం మీద ఏదైనా యుద్ధం వస్తే అప్పుడు కూడా ఎమర్జెన్సీ డిక్లేర్ చేయవచ్చు. అప్పుడు వాళ్ళు ఏ వనరులు కావాలంటే ఆ వనరులను తీసుకొని యుద్ధంలో గెలవడానికి కోసం వాడుకునే అస్త్రాలు, శక్తి ప్రభుత్వానికి వస్తుంది. రేపటి రోజు పాకిస్తాన్ తోట, చైనా తోట యుద్ధం వస్తే మీ ప్రైవేట్, మీ పొలంలో మీరు దున్నుకుంటున్న ట్రాక్టర్ దగ్గర నుంచి, మీ యొక్క లారీ నుంచి ప్రభుత్వం సీజ్ చేయొచ్చు. ఎందుకంటే యుద్ధానికి కావాలి కాబట్టి. అటువంటి వాటికి వాడుకుంటే సరే. కానీ మనకు 75లో జరిగినది ఏంటి? ఇందిరాగాంధీ గారిని డిస్క్వాలిఫై చేసిన మరుసటి రోజు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఎమర్జెన్సీ ఎవరికి? ఆవిడకి ఎమర్జెన్సీ. అదే మన తర్వాత జయలలిత గారి మీద అటువంటి కేసులో వచ్చినప్పుడు ఏం చేశారు? ఆవిడ ఇంకెవరినో ఆవిడ నమ్మిన బంటును పెట్టి ఆవిడ దాన్ని పరిపాలన చేశారు. అలాగే మనకు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అంతే. ఆయన మీద కేసులు వచ్చినప్పుడు ఆయన భార్యను పెట్టి ఆయన నడిపించారు. కానీ ఇవన్నీ తర్వాత వచ్చినాయి. మొట్టమొదట ఇందిరాగాంధీ గారికి ఎప్పుడైతే వేటు పడిందో అప్పుడు ఆవిడ రియాక్షన్ ఇది. కాబట్టి మళ్ళీ అటువంటి పొలిటికల్ ఎమర్జెన్సీ రాకూడదని మనం అందరం కోరుకుందాము. అపోజిషన్ని టార్గెట్ చేసి, అలాగే సమాజాన్ని టార్గెట్ చేసి, ఎంతోమందిని పెళ్లి వివాహం కాని వాళ్ళని కూడా టార్గెట్ పెట్టి వాళ్లకు నజ్బందీ చేసేశారు. వాళ్ళకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఈ దేశంలో పాపులేషన్ కంట్రోల్ చేయాలి అని. కాబట్టి అటువంటి చీకటి శకం మళ్ళీ రాకూడదని మనం అందరం కోరుకోవాలి. దాని యొక్క పర్యవసానం మనం చూసామని. సరే, దానికి నేపథ్యం ఏంటి, దానికి కోర్టు ఏంటి, అవన్నీ తెలిసిన విషయాలే. కోర్టు నిర్ణయాలు ఎలా వచ్చాయి, అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది, దానివల్ల ఈవిడ ఏం చేశారు, దాని తర్వాత సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే అవ్వాలో ఆయనని సుప్రీంకోర్టు జడ్జి చేయకుండా ఆయనకంటే 4-5 స్టెప్స్ జూనియర్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జి చేయడము, సుప్రీంకోర్టు కూడా ఈవిడ చేసింది జస్టిఫై చేయడము, ఇవన్నీ చూసాం మరి. కాబట్టి ఈరోజు ఆవిడ వారసులు పార్లమెంట్లో కూర్చొని రాజ్యాంగాన్ని చూపిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది బీజేపీ అనడం ఎంత హాస్యాస్పదమో మనం చూడవచ్చు. రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ వీళ్ళు చేసినటువంటి చర్యలు అసహ్యంగా కూడా కనిపించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.